దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ లోతైన సత్యములు మీ జీవితమునకు ఎంతైనా ఆశీర్వాదకరంగా ఉంటాయని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. కనుక ఇటు లోతైన సత్యములు వింటున్న మీరు నిశ్చయముగా వీటిని గురించి మీరు ఆలోచన పెట్టి శ్రద్ధగా వినండి. అలాగనే మీ జీవితంలో ఎలాంటి ఆశీర్వాదకరంగా ఉన్నాయో కామెంట్స్ ద్వారా తెలియచేయండి, లైక్ చేయండి. అలాగనే ఇవి కూడా అనేక మీ స్నేహితులకి చేర్చేయండి. ఈ దూతుల యొక్క అనుభవాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాము. నిన్నటి దినమున దూతుల యొక్క పని గురించి మనం నేర్చుకున్నాం. ఈ రోజున బంధింపబడి ఉన్న దూతల యొక్క స్వభావాన్ని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మనం చూస్తే ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనము మనము చదివినప్పుడు, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనములో యూఫ్రటీస్ అను మహానది వద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ దూతలు బంధింపబడి ఉన్నట్లుగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. మరి ఎంతకాలము వారు బంధింపబడి ఉన్నారని తెలియదు. ఎందుచేత వారు బంధింపబడ్డారో మనకు తెలియదు. కానీ వారు చేసిన క్రియలను బట్టి వారు ఎటువంటి రకమైన దూతలో అని మనము చూడగలం. ఇది కోపపు ఆత్మయే, నర హత్యపు ఆత్మయే అని ఇదిగో ఇక్కడ మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఇర్మియా పుస్తకము 48వ అధ్యాయము 29-30 వచనములో, అలాగనే యెషయా పుస్తకము 16వ అధ్యాయము 6వ వచనములో, అలాగనే మనము సామెతల పుస్తకము 21వ అధ్యాయము 24వ వచనము మనము చూసినప్పుడు, అలాగనే ఆది కాండము 49వ అధ్యాయము 5, 6, 7 వచనములు మనం చూసినప్పుడు ఇక్కడ మనము జాగ్రత్తగా మనము వినగలము, చూడగలము. అలాగే మనం చూస్తూ ఉన్న ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనములో కూడా మనం చూస్తే, మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయా మంత్రములను, జారత్వము చమును చేయునట్లుగా వారు మారు మనసు పొందిన వారు కారు. చూడండి, ఇక్కడ జారవత్వము చేత, నరహత్య చేత, పాపము చేత మలచబడిన పడిపోయిన వారు మరలా ఒక అవకాశము, మారు మనసు పొందే అవకాశం ఉన్నవారు మారు మనసు పొందని వారు మారు మనసు పొందాలన్న ఆలోచనే వారికి లేదు. ఎవరు వీరు అని మనము చూస్తే, వీరే బంధింపబడి ఉన్న దూతలు. ఈ బంధింపబడి ఉన్న దూతలు ఎవరంటే, పడిపోయి ఉన్న దూతలు కూడా మనము చూడవచ్చు. పడిపోయి ఉన్న అంటే ఏ విషయంలో పడిపోయారు అంటే, వీరు గర్వించి, మనస్సున గర్వించి, లేక తిరుగుబాటు చేసి, లేక దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా లేచి, దేవుని యొక్క ఆలోచనలను ఎదిరించి వారు పడిపోయి బంధించబడి ఉన్నట్లుగా మనము చూడగలము. ఇప్పుడు ఎప్పుడైతే వీరు బంధింపబడిన వారు విడిపించబడతారో, విడిపించబడిన తర్వాత మనుషులలో 3వ భాగమును చంపివేస్తారు. మనుషులలో 3వ భాగమును
మొత్తము కూడా వారు చంపేస్తారు. అందుకని ప్రకటన గ్రంథములు మనం చూస్తున్న 9-15 వచనములు చూస్తే, మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉన్న ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. ఎప్పుడైతే ఆ దూతలు విడిపించబడ్డారో వారు చాలా క్రూరముతో, కోపముతో వచ్చేసి మనుషుల మీద పడిపోయి భయంకరముగా ఇదిగో 3వ భాగమును చంపివేసినట్లుగా వీరు ఎవరంటే గర్విష్ఠులు లేక గర్వపు ఆత్మలు. అందుకనే ఇర్మియా పుస్తకములో ఇర్మియా గారు రాయబడిన ఆ పుస్తకములు మనం చూస్తే 48వ అధ్యాయము 29వ వచనములు మనం చూస్తే, మోయాబీల గర్వమును గురించి వింటిరి, వారు బహు గర్వపోతులు, వారి అతిశయమును గురించి, గర్వమును గురించి, అహంకారమును గురించి, పొగురును గురించి మాకు సమాచారము వచ్చెను. వారి తమ మనస్సును వంచిన రాని వారు, ఇక్కడ చూడండి దేవుడు చెబుతున్నాడు, వారి క్రియలు ఎలా ఉన్నాయి? వారు బహుగా గర్వము చేత నింపబడిన వారు. వారి క్రియలు చూడండి, బంధింపబడి ఉన్న ఆ దూతుల యొక్క క్రియలు చూడండి, అహంకారం, గర్విష్ఠులు. అలాగనే చూస్తున్న మనము హిజ్కియా రాజు గురించి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఉజ్జియా రాజు గురించి మనం చూస్తాం. అతను స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయినట్లుగా చూస్తూ ఉన్నా. దినవృత్తాంతం 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చూస్తే, అతడు మనస్సున గర్వించాడు. ఎప్పుడు? స్థిరపరచబడిన తర్వాత అతను మనస్సున గర్వించి దేవుని ఆజ్ఞలను కూడా పాటించకుండా అక్కడ దోపార్తి చేత పట్టుకొని ఆయన ఘనత కొరకు, ఆయన పేరు కొరకు ఇదిగో ఆ విధముగా తెగించి రౌద్రుడై అహరోను యాజకుల యొక్క మీద రౌద్రుడై కోపము చేత మండిపడిన వాడై ముందుకు వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఇవి ఎవరంటే, అందుకని పేతురు గారు రాశారు 2వ పేతురు పుస్తకము 2వ అధ్యాయం 7వ వచనములు మనం చూస్తే, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళం మందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావిలలో ఉంచబడుట వారిని అప్పగించిన. వీరెవరు అంటే, భక్తిహీనులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినీయమైన దురాశ కలిగిన శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించిన వారు. వీరి దూతల యొక్క బంధింపబడి ఉన్న దూతల యొక్క స్వభావం చూడండి. 1, వారు గర్విష్ఠులు, గర్వముతో నింపబడిన వారు. 2వదిగా మహాకోపముతో మనుషులను చంపినవారు, నరహత్య చేసిన వారు. దేనితో? కోపము చేత నరహత్య చేసిన వారు. అలాగని మనం చూస్తూ ఉన్నాం. వాటి క్రియలు లేక వాటి యొక్క స్వభావాలు మనం చూస్తే, అహంకారం, నాకు తిరిగే లేదు, నాకు ఎదురే లేదు అన్నట్ల ఆ అహంకారంగా ఉన్నట్లుగా, అతిశయముగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. లోక మాలిన్యము చేత, దుర్నీతి చేత, వారంతా కల్మషము చేత నింపబడిన వారై, అందుకనే బంధింపబడి ఉన్న దూతల యొక్క స్వభావాలు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము వీటిని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆ దూతలు గర్వించి
కోపముతో మనుషులను నరహత్య చేసి అతిశయపడి దేవుని కంటే వారు గొప్పవారిని హెచ్చించుకొని అలాగనే శరీరానుసారంగా నడుచుచు లోక మాలిన్యములో మునిగుతూ తన శరీరాన్ని తన మనసును అపవిత్రపరుచుకుంటూ వారి ఇష్టానుసారంగా జీవించిన అనుభవాలు మనకి నేర్పుతూ ఉన్నాయి. దీన్ని బట్టి మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన జీవితంలో మన యేసు ప్రభు వల్లే మనం ఎల్లప్పుడూ దీన మనసు కలిగి తగ్గింపు కలిగి జీవించు వారమై ఉండాలి. యేసు ప్రభు చూడండి, ఆయన కొట్టబడి, ఆయన శ్రమపరచబడి నోరు తెరవలేదు, శిక్షించబడి నోరు తెరవలేదు, ఆయన కోపపడలేదు. మనము కూడా అట్టి సాత్వికమును మనము ధరించుకున్న వారమై ఉండాలి. మనము ఏ విషయంలో కూడా హెచ్చింపు మనము ఉండకూడదు. హెచ్చించుకునేది ఇదిగో ఆ బంధింపబడి ఉన్న దూతల యొక్క ఆత్మలు. యేసు ప్రభు ఎన్నడూ కూడా హెచ్చించుకోలేదు, తను తాను తగ్గించుకొని ఉన్నాడు. మనము కూడా దేవుని ప్రేమ కలిగి మనము అన్ని విషయములలో తగ్గించుకొని ఉండాలి. అలాగనే మనము శరీరానుసారముగా నడవకుండా శరీరానుసారముగా నడుచుట అంటే అది శరీరానుసారమైన మనసు మరణము, అంటే పాతాళములోకి తీసుకెళ్లే స్వభావము. మనము శరీరానుసారముగా నడవక ఆత్మానుసారముగా నడిచి ఆ ఉన్నతమైన అనుభవంలోకి వెళ్ళాలి. తరువాత మనం చూస్తున్నాం, ఈ లోకములు ఎంతో మాలిన్యత, అపవిత్రత, ఎంత కల్ముషము చేత నింపబడిన ఇలాంటి లోకములో మన శరీరానికి, మన మనసుకి, మన ఆత్మకి, మన ప్రాణానికి, మన భక్తికి ఎక్కడిగో లోకము యొక్క మాలిన్యత అంటకుండా పవిత్రముగా మనము పరిశుద్ధులముగా మనము జీవించాలి. దేవుని బిడ్డలారా, ఇట్టి అనుభవాలలో మనం ఎక్కడ బంధింపబడకుండా స్వేచ్ఛగా మనము యేసుక్రీస్తు రక్తము చేత, ఆత్మ చేత, ఉపదేశము చేత స్వతంత్రులుగా మార్చబడ్డాం. ఐగుప్తు దేశములో నుంచి ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను గొర్రెపిల్ల యొక్క పస్కా యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము ఎలాగా వారిని విమోచించి బయటికి తీసుకొచ్చిందో, అలాగనే మనల్ని కూడా పాపములో బంధించబడిన, ఇదిగో శాపములో బంధించబడిన దూతల అపవిత్రలతో, ఆ పడిపోయిన దూతల చేత బంధించబడి ఇదిగో నరహత్య చేత, ఇదిగో లోకములో ఉన్న ఆ ఉన్నతమైన ఆ కార్యముల చేత, అపవిత్ర చేత మనము బంధింపబడి ఉన్న త్రాగుడు చేత, అపవిత్రమైన దుర్నీతి ద్వారా బంధించబడి ఉన్న మనల్ని యేసుక్రీస్తు రక్తము చేత మనల్ని విమోచించాడు, ఆయన విడిపించాడు. ఇప్పుడు విడిపించబడిన మనము దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు స్వతంత్రులుగా మనము బ్రతుకువారమై ఉన్నాం. మనము దేనికి బంధింపబడకుండా, దేనికి బానిసలము కాకుండా మనము దేవుని రాజ్యము కొరకు ఈ లోకములో బ్రతకాలని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఇంకా ఎన్నో సత్యములు మనము నేర్చుకుంటూ ఉన్నాం. రేపటి దినమున ఇంకా శ్రేష్టమైన అనుభవాల్ని మనం నేర్చుకోబోతున్నాం. కనుక ఇలాంటి అనుభవాలు దేవుడు మనల్ని బలపరిచి మనము ఎక్కడ బంధింపబడకుండా మనము స్వేచ్ఛతో దేవుని రాజ్యమునకు సిద్ధపడుదుముగాక. ఆ కృప దేవుడు మనకి నిశ్చయముగా అనుగ్రహించునుగాక.